అయితే ఇప్పుడు ఏంటి అంటే సార్ కొంతమంది అన్‌లిస్టెడ్ ప్రాపర్టీస్ కానివ్వండి, వింటేజ్ కలెక్షన్ అన్నట్లు అంటే ఐటెమ్స్‌లో ఉన్నట్టు ల్యాండ్స్‌లో, ఇల్లులో వాటిలో కూడా ఉంటాయి. నేను ఇవి ఎక్కువగా గోదావరి అటు సైడ్ చూడడం జరిగింది. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దేనికి సార్? అంటే ఫేమ్ కోసమా? లేకపోతే అది అమ్మితే ఎక్కువ డబ్బులొస్తాయి. ఓహ్! వీళ్ళకి ఇది ఉంది, అది ఉందని చెప్పుకోవడం కోసం అంటారా? మీరన్నట్టు అవి కొన్ని వేరే వేరే ప్రోడక్ట్స్ అయితే ఉంటుంది. అండ్ హౌసెస్లో కూడా ఏంటంటే అప్పుడున్న ఆర్కిటెక్చర్ కావచ్చు, అప్పుడున్న కల్చర్కి తగ్గట్టుగా కొన్ని డిజైన్స్కి కొన్నిటికి కొన్ని ఏరియాల్లో డిమాండ్ ఉంటుంది. సో అట్లా ఇంకొంచెం ఏంటంటే మీరు అన్నట్టుగా ఎమోషన్స్తో ఉంటుంది అది. అవును. సో మా తాతల కాలం నుంచి వచ్చిందని చెప్పి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ ఎమోషన్ని మనం డబ్బుతో కొనలేము. కానీ కొన్ని చాలా అందంగా ఉంటాయి ఎస్. సార్. సో అట్లాంటి వాటికి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. సో దానికి కొనే టార్గెట్ ఆడియన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఓన్లీ ల్యాండ్‌కే డిమాండ్ ఉంటుందంటారా? విత్ హౌస్‌కి డిమాండ్ ఉంటుందంటారా? ల్యాండ్కి అల్టిమేట్గా డిమాండ్ ఉంటుంది. హౌస్ ఏంటంటే దానికి ఉన్న డిజైన్ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, స్ట్రెంత్ కావచ్చు, ఈ పారామీటర్స్ అన్నీ ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీకి అప్పటికి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. సో దానికి దీన్ని కంపేర్ చేసినప్పుడు ఆల్రెడీ మనకి ఇది ఈ లైఫ్ ఎంజాయ్ చేసినాం, ఇలాంటి కంఫర్ట్ మనకు ఉంది, సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకునే వాళ్ళు అట్లాంటి వాటికి వెళ్తారు. అంటే దానికి కూడా కొంచెం కాస్ట్ పరంగా తీసుకున్నా, దాంట్లో వచ్చే ఎమ్యూనిటీస్ పరంగా తీసుకున్నా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళ రిక్వైర్మెంట్ అది ఉంది, ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునే వాళ్ళు అలాంటివి చూస్తారు. లేదు అంటే ఇంకొంచెం డిఫరెంట్గా వెళ్తారు. సో ఈ ప్రాపర్టీసే కొనాలి, ఇది కొనొద్దు, దీనికి డిమాండ్ ఉంటుంది, దీనికి లేదు అనేది ఏమి ఉండదు. సో దాని డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ప్రోడక్ట్ కావచ్చు, లేదా మనం ప్రాపర్టీస్లలో కూడా అక్కడున్న అట్మాస్ఫియర్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. సో ఈ చేంజెస్ అనేది ఉంటుంది అనమాట ప్రతి దాంట్లో కామన్.